హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం తోటకూరతో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. అదే తోటకూర పెసరపప్పు. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా తెచ్చుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూర శుభ్రంగా కడుక్కొని, అలాగే పెసరపప్పు ఒక హాఫ్ కప్పు నేను నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి, ఒక 30 మినిట్స్ అయింది. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, తాలింపు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఓకే, నౌ లెట్ us go to the process. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన వెంటనే తాలింపు వేసుకోవాలి. తాలింపు తిప్పట్లాడేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ ఫ్రై అయిపోగానే దాంట్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. ఈ పెసరపప్పు కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి. సో ఇప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత తోటకూర వేసుకొని మగ్గబెట్టుకుందాం. సో పెసరపప్పు బాగా పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకుందాం. వేసుకొని బాగా అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. సో తోటకూరలో నుంచి వాటర్ అంతా బాగా బయటకు వచ్చి ఎగిరిపోయిన తర్వాత మనం దాంట్లో కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఎక్కువ చిల్లీ పౌడర్ కన్నా పచ్చిమిర్చి కారమే బాగుంటుందండి. సో ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, తక్కువ కారం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా కలిసిన తర్వాత వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోండి. ఓకే, నిండా మునగా వాటర్ పోసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి. మీకు కర్రీ రెడీ అయిపోతుంది. సో కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, ఇక్కడ పెసరపప్పు సపరేట్ కనిపిస్తుంది, ఆకు సపరేట్గా కనిపిస్తుంది. అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. అటు ఓవర్ కుక్ అవ్వలేదు పప్పు, ఆకు కూడా ఓవర్ కుక్ అవ్వలేదు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఎంతో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ టేస్టీ రెసిపీ తోటకూర పెసరపప్పు ఈజ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.